అందరికీ నమస్కారం. మూత్రం మంట, అలాగే మూత్రం సరిగా అవ్వకపోవడం అంటే యూరిన్లో మంట అని యూరిన్ సరిగా అవ్వడానికి ఈ జలబ్రాహ్మి అంటాం. జలబ్రాహ్మి కాండంతో సహా తీసుకొని కొంచెం దంచి రసం తీసి చెంచా రసం, అర చెంచా పట్టి బెల్లం కలిపి తీసుకోవాలి. ఒక మోతాదు అనమాట. అలా పొద్దున్న చెంచా రసం, అర చెంచా పట్టి బెల్లం, అలాగే మధ్యాహ్నం ఒక చెంచా రసం, అర చెంచా పట్టి బెల్లం, రాత్రి కూడా అంతే, చెంచా రసం, అర చెంచా పట్టి బెల్లం రాత్రి భోజనం ముందు అది తీసుకుని కొంచెం మంచినీళ్ళు తాగాలి. అలాగా 4-5 రోజులు చేస్తే ఆ మూత్రంలో మంట తగ్గిపోద్ది, ఆ మూత్రం కూడా సాఫీగా అయిపోద్ది అనమాట. అలా మూత్రం మంటకి, మూత్రం సరిగా అవ్వకపోతే ఈ జలబ్రాహ్మి కాడ రసాన్ని వాడుకోవచ్చు. తలనొప్పులకి మామూలుగా ఏంటంటే పూర్వం తలనొప్పి వచ్చిందనుకోండి, అప్పుడు పెయిన్ కిల్లర్స్ ఏం లేవు. ఏం చేసేవారు, కొంచెం వేడి నీళ్ళు తాగి గంధం అరగదీసి రాసుకునేవారు. మామూలుగా అందరికీ అందుబాటులో ఉండేది గంధం చెక్కలు ఇళ్ళలో ఉండేవి కాబట్టి గంధం రాసుకొని పడుకునేవారు. లేదా ఒక తడిగుడ్డ పెట్టుకునేవారు, లేదా ఉల్లిపాయ వాసన చూసేవారు. ఏవో చిన్నవి ఆ బాధ అని చెప్పి ఏవో ప్రయత్నాలు చేసేవారు. సో దాంతో తగ్గిపోయి గిరిజనులు మన ట్రైబ్స్ ఏం చేస్తారంటే, గిరిజనులు ఇప్పటికీ వాడతారు. ఇళ్ళల్లో చూశాను నేను. మారేడు చెట్టు వేరు, తూర్పు దిక్కుగా ఉన్న వేరుని తీసుకుంటారు. అలానే చాలా పర్ఫెక్ట్గా చెప్తారు, చెప్పేది చాలా నిక్కచ్చిగా చెప్తారు. తూర్పు దిక్కున్న వేరు మాత్రమే తీయాలండి. ఆ వేరు ఇంత లావున్న వేరు తీసి మొక్క చేసి ఆ మొక్క దాచుకుంటాం, ఇళ్ళల్లో ఎండబెట్టి దాచుకుంటాం. అది ఎన్ని సంవత్సరాలైనా ఇంక పాడవదు. తలనొప్పి వచ్చినప్పుడు అరగదీసి ఆ గంధం పట్టేస్తాం. తలనొప్పి ఎక్కడ వస్తుందో ఆ తలకి ఇక్కడ దాకా పట్టేస్తాం. పట్టేయడం వల్ల తలనొప్పి తగ్గిపోద్ది. ఇక్కడ నొప్పి వస్తుంది ఇక్కడే పట్టేస్తాం, ఇక్కడ వస్తుంది అనుకోండి ఇక్కడ వేస్తాం, ఇక్కడ వస్తుంది అనుకోండి నొప్పి ఇక్కడ వేస్తాం. ఎక్కడ తలకి ఏ ప్రాంతంలో నొప్పి వస్తుందో ఆ ప్రాంతంలో ఆ గంధం రాస్తే ఒక గంటకి తలనొప్పి తగ్గిపోద్ది అని చెప్పారు. అలాగే ఇంకేందుకు వాడతారో తెలుసా, తేలు కుట్టిందనుకోండి, తేలు, జర్రి, ఎలక కుట్టిందనుకోండి, అది అరగదీసే గంధం రాస్తారన్నమాట. రాయగానే నొప్పి తగ్గిపోతారు. మారేడు చెట్టు వేరు, తూర్పు దిక్కుగా ఉన్న వేరు ముక్క చేసి ఎండబెట్టుకుని ఎండిన ముక్కని దాచుకుంటారు. ఎప్పుడు అది ఎన్నాళ్ళైనా ఉంటుంది, పాడవదు. అది ఎప్పుడైనా తలనొప్పి వచ్చినా అలా అరగదీసి రాసుకుంటే ఒక అరగంటలో తలనొప్పి తగ్గిపోతే మళ్ళీ చాలా కాలం రాదని చెప్తారు. మామూలుగా మనం చేసే పనుల వల్ల వస్తే రావాలి తప్ప మామూలుగా వచ్చే తలనొప్పి తగ్గిపోతుంది, ఇంక రాదు. అలాగేంటంటే ఆ మారేడు వేరు నొప్పి నివారిణి అని చెప్పాలి. మనం పెయిన్ కిల్లర్స్ అనకూడదు. మనం కిల్లర్స్ కాదు, మన మొక్కలు కిల్లర్స్ కాదు, ఫేవర్స్. అందుకేంటంటే అది వేసుకుంటే నొప్పి బాగా తగ్గుతుంది, నొప్పిని తీసేస్తాయి అన్నమాట వెంటనే. ఓన్లీ తలనొప్పి మాత్రమే తగ్గుద్ది దీనికి. అయితే తూర్పు దిక్కే తీయాలి అని ఎందుకంటారంటే, ఇక్కడ 2 రకాలుగా చెప్తారు. వేరన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, మొత్తం చెట్లు లేపేసి వేరు అన్నీ తీసేసి దాచేసుకుంటాం. అందుకు తూర్పు దిక్కు వేరే తీయని అన్నారనుకోండి, ఆ ఒకటే తెస్తాం కదా, చెట్టు బతుకుతాం. అంటే చెప్పేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా, అంటే చెట్టు పాడవకూడదని ఆ మొక్క గురించి ఎంత జ్ఞానం తెలుసో ఆ చెప్పినప్పుడు మొక్క కూడా పాడవకుండా ఉండాలి. మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పలేం, వాడి స్వార్థం ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఈ మొక్కలు చెప్తే వేరనగానే మొత్తం కొట్టేసి పట్టుకెళ్ళిపోయి ఇంకో ద్వారంతో వెళ్ళిపోతే చెట్లు నాశనం అయిపోతే మనం చెప్పడం వల్ల ఆ పాపం మనకు తగలకూడదు అనే ఉద్దేశంతో తూర్పు దిక్కు వేరే తీయంటే ఆ వేరే తీస్తాడు, మిగతా చెట్టు క్షేమంగా ఉంటుంది అని ఒక భావం. రెండో భావం ఏంటంటే, సైంటిఫిక్గా చెప్పాలంటే తూర్పు దిక్కే వేరే తీయని ఎందుకు అంటారంటే, సూర్యోదయం తూర్పున అవుతుంది కదా, పొద్దున్నే సూర్యకిరణాలు చాలా పవిత్రమైనవి, విశేషమైనవి. అందుకు ఆ కిరణాలు భూమి మీద పడతాయి కాబట్టి ఆ వేరుకి ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. అందుకు తూర్పు దిక్కు వేరు తీయమంట. ఇలా ఏంటంటే అది సైంటిఫిక్గానే కరెక్టు. 2 దీన్ని సంరక్షించడం, మొక్కను పాడు చేయకుండా ఉండడం కూడా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇన్ని జాగ్రత్తలు ఉంటేనే ప్రకృతి మనని రక్షిస్తుంది లేదా భక్షిస్తుంది.
నమస్కారం. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం, మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయ్యండి, మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి, క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేట దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేము ఏమనుకున్నాం అంటే, మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అనుకున్నాం. కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తల్లిపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవనశైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుమించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేగులు, తద్వారా మన సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది కొడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలా క్రియేట్ చేయడంలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాం అనుకున్నాం, కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.